చిన్న పెద్ద పెద్ద రియాల్టర్లందరూ కూడా ఆధారపడ్డారు. హైదరాబాద్కు తలమానికం లాంటిది, తెలంగాణకు తలమానికం లాంటి రియల్ ఎస్టేట్ రంగం ఇలా కథమైపోయింది. ఇంకా రెవెన్యూ ఎడికల్ వస్తుంది. మీరు ప్రజల జీవన స్థితిగతులు పెంచుతారా? ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తారా? ప్రజలకు వినమ్రంగా అంటున్నారు. ఇంకా ఇంతకన్నా జోక్ ఇంకోటి ఉండదు. 3వ పారాగ్రాఫ్లో వినమ్రంగా ప్రజలకు నిత్యం జవాబుదారీతనంతో ఉంటూ అంటున్నారు. వినమ్రంగా ఉంటున్నారా మీరు? మీ కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఏందా మాటలు? మీ మంత్రులు వాళ్ళు మాట్లాడే మాటలేనా? ముఖ్యమంత్రి గారు ఇక ఆయన నోరు తెరిస్తే అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ బయట, పిల్లల ముందర, మహిళల ముందర ఎక్కడ పడితే అక్కడ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బూతుల భాష దురదృష్టానికి ప్రజలకు కూడా వస్తూ ఉన్నది. అది వాళ్ళు ప్రభుత్వం మీద కోపాన్ని బూతుల రూపంలో చూపిస్తున్నారు. బూతులకు మేము ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, కానీ ముఖ్యమంత్రి నేర్పిస్తూ ఉన్నాడు డైరెక్ట్గా. మళ్ళీ సమర్థించుకుంటా ఉన్నారు. నేను కూడా మనిషినే, నేను ఇట్లా మాట్లాడకపోతే నాకు ఇంతవరకు నాకు కోపం దానికి పరిమితులు ఉంటాయా అన్న కాడికి మరి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. వినమ్రంగా అనే పదం దయచేసి మీ బడ్జెట్ డాక్యుమెంట్ నుంచి తీసేయండి. ప్రజలకు నిత్యం జవాబుదారీతనంతో ఉంటున్నారా మీరు? మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మాజీ మంత్రులు, సీనియర్ సభ్యులు, వాళ్ళు చివరకు ఎంఐఎం వాళ్ళు వేసిన ప్రశ్నలకు మీరు ఎక్కడ కూడా జవాబులు చెప్తలేరు. అన్నీ అవాయిడ్ చేస్తున్నారు. మన ఆ ఎంఐఎం సభ్యుడు ఒక ఆయన ఏమన్నాడు, ఇది గాంధీ భవనా లేకపోతే అసెంబ్లీనా అని చెప్పి వాకౌట్ చేసిపోయాడు. మీరు ఒక్క ప్రశ్నకు సమాధానం ఇస్తలేరు. అవన్నీ కూడా బయట ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. మీరు వినమ్రంగా, అది కూడా జవాబుదారీతనంతో మీరు మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. మీరు ఏమాత్రం కూడా జవాబుదారీతనం లేదు. మీ దగ్గర నుండి జవాబుదారీతనం కోరుకున్న ప్రతిసారి కూడా మీ నుంచి వస్తున్న ఆన్సర్ ఏందయ్యా అంటే పోలీస్ కేసులు. ఇవాళ యాజ్ లేటెస్ట్ యాజ్ టుడే your Moinabad police have booked a case against our working president KTR గారు. అంటే ఈ లెవెల్లో మరి మీ పాలన జవాబుదారీతనం ఉన్నది. మీరు ఇక వినమ్రంగా జవాబుదారీతనం అంటే ఇక అది పెద్ద జోక్ అని నేను అనుకుంటున్నా. ఇక పోతే మరి మీరు ఇంకో మాట కూడా ఉన్నారు, నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. నిజానికి ఎవరు నిజం, ఎవరు అబద్ధం? ఆర్థిక శాఖ మంత్రి గారు, ఎవరు నిజం, ఎవరు అబద్ధం? ఈ రాష్ట్రానికి ఒక పునాది, ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు ఒక గొప్ప రాష్ట్రంగా తయారు చేయడానికి, ఒక బంగారు తెలంగాణ తయారు చేయడానికి కోసం 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కష్టపడ్డది నిజమా, లేకపోతే 1.5 సంవత్సరంలోనే దీన్ని అధోపాతాళానికి తీసుకుపోయిన మీ పాలన నిజమా అనేది ఇవాళ